హైకోర్టు అభిప్రాయపడింది. మరి ప్రస్తుతం ఏం జరుగుతోంది? సో ఈ ఆదేశాల తర్వాత ఎలాంటి మార్పుకి అవకాశం ఉంది? గతంలో కూడా పాలక మండలి సమావేశం జరిగినప్పుడు కూడా కొంత చర్చ జరిగింది. సో కొంతమంది జితేంద్ర కూడా ఉన్నారు. జితేంద్ర, ఏంటి ఇవాళ హైకోర్టు కొన్ని ఆదేశాలు కూడా ఇచ్చింది. తాత్కాలికంగా 2 నివేదికలు కోరింది. 2 వారాల్లో మరొకటి, అలానే 6 వారాల తర్వాత పూర్తి స్థాయిలో ముసాయిదా రూపొందించాలి అనేటువంటిది. సో ప్రస్తుతం ఎలాంటి ప్రక్రియ కొనసాగుతోంది? ఈ ప్రక్రియ ఎప్పటి నుంచి కొనసాగుతోంది అంటే ఏం చెప్తారు? అనాది కాలంగా శ్రీవారి పరకామణలో ప్రక్రియ అంతా కూడా టీటీడీ నిర్దేశించినటువంటి ప్రకారమే జరుగుతోంది. ఆగా సలహా మండలి ఏదైతే సూచన చేసిందో దాని ప్రకారమే తిరుమల పరకామణిలో కూడా లెక్కింపు చేపడతా ఉంది. గత 4 ఏళ్ల క్రితం వరకు కూడా పరకామణి కూడా తిరుమల శ్రీవారి ఆలయంలోనే విమాన ప్రాకారంలో ఉన్నటువంటి మండపంలోనే ఉండింది. అక్కడ స్థలాభావం, స్వామివారికి వచ్చేటటువంటి కానుకలు నిత్యం కూడా పెరుగుతున్నటువంటి క్రమంలో ఆ పరకామణిలో స్థలాభావం ఏర్పడినటువంటి నేపథ్యంలో ఏ రోజు కానుకలు ఆ రోజు లెక్కింపు చేపట్టేటటువంటి అవకాశం లేకపోవడంతో కూడా టీటీడీ పరకామణి మండపాన్ని కూడా 4 ఏళ్ల క్రితం కూడా ఆలయం వెలుపల అన్నదాన భవనం ముందరకు కూడా మార్చింది. అక్కడ అత్యాధునాతిక హంగులతో కూడా ఈ భవనాన్ని నిర్మించింది. అక్కడ సాంకేతికతను కూడా ఇప్పటికే టీటీడీ వినియోగిస్తా ఉంది. భారీ యంత్రాలను కూడా అక్కడ ఏర్పాటు చేసింది. టీటీడీ పరకామణిలో లెక్కింపు ప్రక్రియను కూడా నిర్దేశించినటువంటి ప్రణాళికల మేరకే రోజు కూడా సాగిస్తుంది. ఎట్లా ఉంటుంది అసలు ఆ ప్రణాళిక? అంటే మీరు అన్నట్లుగా ఇప్పుడు శ్రీవారి హుండీ కానుకలు సమర్పించేదంతా ఆలయంలో ఉంటుంది. సో దాన్ని ఎలా తరలిస్తారు? అక్కడ ఎవరు లెక్కిస్తారు? మొత్తం అవుట్సోర్సింగ్ స్టాఫ్ అయినా, భక్తులు, వీళ్ళ ప్రమేయం, అలానే రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, స్టాఫ్ కావచ్చు, ఎలా ఉంటుంది అసలు మొత్తం? స్వామివారికి భక్తులు సమర్పించేటటువంటి కానుకలంతా కూడా హుండీలో సమర్పిస్తుంటారు. భక్తులు వారి వారి స్తోమతకు తగ్గట్టుగా వారి మొక్కులకు తగిన విధంగా కూడా స్వామివారి కానుకలను కూడా హుండీలో చెల్లిస్తుంటారు. ఆ హుండీ కానుకలను కూడా టీటీడీ రోజుకు దాదాపు 6 మార్లు ఆ హుండీ కూడా పూర్తిగా నిండిపోతుంది. ఆ హుండీ నిండిపోయిన సమయంలో మరో హుండీని ఏర్పాటు చేసి ఆ నిండిపోయిన హుండీని కూడా తిరిగి పరకామణిలోకి తరలిస్తుంది. ఇలా నిత్యం కూడా 6 హుండీలు పరకామణి నిండిపోతుంటది. దానంతా కూడా ఒక చోటకు తరలించి ఆ పరకామణి లెక్కింపిన ఆ తర్వాత రోజు కూడా పూర్తిగా టీటీడీ ఉద్యోగుల చేత చేయించేది. కాలక్రమేణా పరకామణిలో స్థలాభావం నేపథ్యంలో ఉద్యోగులు పరకామణి సేవకు వచ్చేందుకు కూడా ఆసక్తి చూపబడంతో కానుకల లెక్కింపు నిత్యం కూడా క్రమంగా జరగకపోవడంతో కూడా కానుకలు పేరుకుపోయినటువంటి పరిస్థితి కూడా ఉండింది. దీంతో 10 ఏళ్ల క్రితం కూడా టీటీడీ పరకామణి సేవను ప్రవేశపెట్టింది. ఈ పరకామణి సేవలో రిటైర్డ్ ఉద్యోగుల్ని కూడా వచ్చేటటువంటి అవకాశాన్ని కూడా కల్పించింది. అప్పటి నుంచి కూడా పరకామణిలో లెక్కింపు ప్రక్రియ వేగం పుంజుకుంది. ఏ రోజు కానుకలను కూడా ఆ రోజే లెక్కింపు చేసే విధంగా కూడా టీటీడీ చర్యలు తీసుకుంది. అయితే అప్పట్లో స్వామివారికి వచ్చే కానుకలు 2 నుంచి 3 కోట్లు ఉండేది. ప్రస్తుతం దాదాపు 5-6 సంవత్సరాలుగా కూడా నిత్యం స్వామివారికి 3 నుంచి 4 కోట్ల పైగా కానుకలు లభిస్తుండడం, వాటి లెక్కింపు ప్రక్రియ ఏ రోజుకు ఆ రోజు జరగకపోవడంతో టీటీడీ అక్కడ ఉన్నటువంటి స్థలాభావం నేపథ్యంలో ఓ డోనర్ సహాయంతో 25 కోట్లు వెచ్చించి కూడా పరకామణి నూతన భవనాన్ని ఆలయం వెలుపల ఏర్పాటు చేసింది. 4 ఏళ్ల నుంచి కూడా పరకామణి భవనాన్ని నిర్మించి 3 ఏళ్ల క్రితం కూడా ఈ భవనాన్ని కూడా ప్రారంభించి నూతన భవనంలోనే ప్రస్తుతం ఈ లెక్కింపు ప్రక్రియ కూడా చేపట్టింది. ఆ నూతన భవనంలో ఉన్న సమయంలోనే ఈ రవికుమార్ అనే వ్యక్తి కూడా దొంగతనం చేస్తున్నటువంటి విషయాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది గుర్తించినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి సాంకేతికతతోనే ఆ భద్రతా సిబ్బంది కూడా ఇతను గుర్తించినటువంటి పరిస్థితి. ఇతను దాదాపు 30 ఏళ్ళుగా పరకామణిలో ఉన్నప్పటికీ కూడా అప్పటి నుంచి దొంగతనాలు పాల్పడుతున్నటువంటి అభియోగం ఉన్నప్పటికీ కూడా అప్పట్లో గుర్తించలేనటువంటి పరిస్థితి. నూతన భవనం విశాలంగా ఉండడం, అక్కడ అతను దొంగతనం చేస్తున్నటువంటి క్రమంలో సీసీ కెమెరాల్లో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది గుర్తించి దొంగతనం కూడా వెలుగులో వచ్చినటువంటి పరిస్థితి. ఏప్రిల్ 29, 2023లో కూడా ఈ దొంగతనం కూడా బయటపడినటువంటి పరిస్థితి. అప్పటి నుంచి కూడా టీటీడీ అంటే అంటే టీటీడీ కొన్ని సూచనలు చేసింది. హైకోర్టు కూడా ఇంకా ఏ టెక్నాలజీ వాడుకోవాలి, ఇంకా కూడా ఒక పారదర్శకత తీసుకురావాలి అని చెప్పి సూచన చేసిన నేపథ్యంలో ఒకవేళ ఎలాంటి మార్పులకి అవకాశం ఉంది? టీటీడీ ఏమైనా ఇప్పటికే ఈ దిశగా ఇంకేమైనా కసరత్తు చేస్తుందా ఈ పరిణామం తర్వాత? ప్రస్తుతం ఇప్పటికే టీటీడీ ఈ లెక్కింపు ప్రక్రియలో కూడా కొన్ని సాంకేతికతను ఉపయోగించి కొన్ని చర్యలు అయితే తీసుకుంది. అయితే స్వామివారికి నిత్యం భక్తులు సమర్పించేటువంటి కానుకల్ని
ముందుగా సెగ్రిగేషన్ కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇది యంత్రాలతో సాధ్యమయ్యేటటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే లేనట్టు కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికోసం అత్యధునాతక యంత్రాలను కూడా విదేశాల నుంచి తెప్పించాలన్న ఆలోచనలో కూడా టీటీడీ ఇప్పటికే నిర్ణయం కూడా తీసుకుంది. దీనిపై ఒక కమిటీని కూడా నియమించి ఆ యంత్రాలు ఎక్కడ దొరుకుతాయి, దాని ఉపయోగాలు ఏందనే దానిపైన కూడా ఇప్పటికే కమిటీని కూడా నివేదిక కోరినటువంటి పరిస్థితి ఉంది. భక్తులు స్వామివారికి వివిధ రూపాల్లో కానుకలు సమర్పిస్తుంటారు. అది నాణ్యాలు కావచ్చు, రూపాయలు కావచ్చు. ఇంకా విదేశీ భక్తులు కూడా నిత్యం కూడా భారీగా కూడా స్వామివారికి కానుకలు సమర్పిస్తుంటారు. వాటిని అన్నిటి కూడా సెగ్రిగేషన్ చేయాల్సినటువంటి నేపథ్యంలో దీనికి భక్తులు ఖచ్చితంగా కూడా ఉండాల్సినటువంటి పరిస్థితున్న నేపథ్యంలో పూర్తిగా యంత్రాలపై పరకామంలో ఆధారపడేటటువంటి పరిస్థితి లేనటువంటి నేపథ్యంలోనే టీటీడీ ప్రస్తుతం పూర్తి స్థాయిలో యంత్రాలను వినియోగించడం లేదు. మరోవైపు కూడా విదేశాల్లో దీనికి సంబంధించి నూతన యంత్రాలు ఉందన్న సమాచారంతోనే ఒక కమిటీని కూడా నియమించింది. వాళ్ళు ఇచ్చే నివేదిక ప్రకారం ఆ యంత్రాలను కూడా పరకామనికి తెప్పించి పూర్తి స్థాయిలో యంత్రాల వినియోగంతో కూడా పరకామన్ లెక్కింపు చేపట్టే దీనిపైన కూడా టీటీడీ ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. మరోవైపు ఏ టెక్నాలజీని కూడా టీటీడీ ఇప్పటికే వినియోగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అది పూర్తి స్థాయిలో కూడా వినియోగించలేని పరిస్థితి ప్రస్తుతానికి ఉంది. రాబోయే రోజుల్లో ఇప్పటికే హైకోర్టు ఇచ్చిన సూచనల మేరకు ఏ టెక్నాలజీని పరకామంలో ఏ మేరకు వినియోగించవచ్చు అనే దానిపైన కూడా ఇప్పటికే అధికారులు కసరత్తు ప్రారంభించారు. మొత్తం కూడా అక్కడ పరిశీలన చేసి ఎక్స్పర్ట్స్ కూడా రంపించి అక్కడ ఏ టెక్నాలజీని ఏ మేరకు వినియోగించవచ్చు అనే దానిపై వారి నుంచి నివేదిక సేకరించి తదుపరి ఆ ఏ టెక్నాలజీ వినియోగాన్ని కూడా పూర్తి స్థాయిలో పరకామంలో తెచ్చే విధంగా కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఈ రోజు హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. భక్తులు మనోభావాలు దెబ్బతినేలా ఏదన్నా చర్యలు జరిగితే దానికి పూర్తిగా బోర్డే బాధ్యులు అవుతుందని చెప్పి కూడా హైకోర్టు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి నేపథ్యంలో బోర్డు కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. రాబో రోజుల్లో టీటీడీలో ఎటువంటి అవకతవకలు కానీ అవినీతి కానీ జరగకుండా కూడా ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నటువంటి బోర్డు రాబోయే రోజుల్లో కూడా దీన్ని మరింత పటిష్టపరిచే విధంగా కూడా చర్యలు తీసుకునేందుకు కూడా సమాయత్తం అవుతోంది. హైకోర్టు ఇచ్చిన సూచనల మేరకు కూడా పూర్తి స్థాయిలో ఏ టెక్నాలజీని వినియోగించడంతో పాటు భద్రతా పరంగా కూడా కొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ఉన్నటువంటి భద్రతా సిబ్బంది కూడా తక్కువగా ఉండడం, వారిని మరింత పెంచి అక్కడ ఎటువంటి దొంగతనాలు కానీ ఎటువంటి ఈ సాంకేతికంగా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చిపోయి ఆ సేవకు వినియోగించే వాళ్ళని కూడా వారికి ఇబ్బంది కలగని రీతిలో వాళ్ళని తనిఖీలు నిర్వహించే విధంగా కూడా చర్యలు తీసుకునేందుకు నూతన టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని కూడా అక్కడ ప్రవేశపెట్టే విధంగా కూడా బోర్డు ఇప్పటికే భద్రతా అధికారులను కూడా నివేదిక కోరినటువంటి పరిస్థితి ఉంది సార్. రైట్ జితేంద్ర. సో మొత్తానికైతే గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది చాలా